ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఈ దినం మనం ఇస్సాక్ గారి జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, ఇస్సాకు గారు దేవునిచ్చే చెప్పబడి ఒక ప్రదేశంకి వెళ్ళారు. అప్పుడు తనను తాను కాపాడుకోవడానికి ఒక అబద్ధం చెప్పారు. అబద్ధం చెప్పినప్పుడు దేవుడు దాని నుండి విడిపించడం కోసం ఆ అబద్ధం చెప్పిన వ్యక్తితో ఇది నిజము అని తెలియపరిచినప్పుడు ఇస్సాక్ గారు నిజమని ఒప్పుకున్నారు. నిజమని ఒప్పుకోబట్టి ఆ దేశంలో ఆ వ్యక్తిని దేవుడు గొప్ప వాణిగా చేయడానికి ఒక కీ పాయింట్ అయింది. మరి మనం ఏ విధంగా ఉన్నాం? మనం అబద్ధం చెప్తున్నాము, దేవుడు దాన్ని బయలుపరిచినప్పుడు దాన్ని ఒప్పుకునే వారంగా ఉన్నామా? ఇంకా దానికి ఇంకా 10 అబద్ధాలు లేదా 20 అబద్ధాలు చెప్పి ఇంకా పాపంలో జీవిస్తూ ఉన్నామా? ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభా నీవు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకే వందనాలు రాజా. ఈ సమయమందు ప్రభా నాయన ఇటు రీతిగా నేను ఆరాధించడానికి, నీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకే వందనాలు దేవా. అవును ప్రభా నాయన, నీవిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి ప్రభా మేము ఏమైనా తప్పులు చేస్తున్నామేమో ప్రభా, దాన్ని బట్టి మీరు బయలుపరిచినప్పుడు విడుదల పొందే భాగ్యంను అనుగ్రహించండి ప్రభా. అట్టి జ్ఞానంనివ్వండి ప్రభా. దాని ద్వారా అనేక పాపములు చేయకుండా మీరే సహాయం చేసి నడిపిస్తారని మీ మీద మాత్రమే భారంను వేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుడిది వీక్షిస్తున్న వారిని మహిమకరంగా ఉంచునుగాక. ఆమెన్.